ఈరోజు ప్రేమ్ కుమార్ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ గెటప్లో ఎందుకు వచ్చామో మరి కాసేపట్లో మీకే అర్థమైపోతుంది. ఓ డిటెక్టివ్ వెనకాల చూశారు కదా పోస్టర్, మరి ఆ లుక్లోనే మనం ఇక్కడికి వచ్చాం. మరి ఆ డిటెక్టివ్ సినిమాలో ఆ దర్శకుడు ఏం చూపించాడో మనకు తెలియదు. ముందు నేనేం చూపిస్తానో మీరు అందరూ చూద్దరు కానీ ఆ తర్వాత అప్పుడు ఆ సినిమా గురించి డీటెయిల్స్ తీసుకుందాం. ఈ ప్రేమ్ కుమార్ అనే సినిమా ఈ ఆగస్టు 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర హీరో సంతోష్ శోభన్ ఇప్పుడు మన ముందున్నారు. ఏడి హీరో 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 రే హాయ్ చెప్తున్నాడుగా. హాయ్ హీరో సంతోష్ శోభన్ అండి. ఉన్నాడు కదండి. ఉన్నాడా? హాయ్ చెప్పరా. ఉన్నాడా? ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఉన్నాడా? కనిపించట్లేదా మీకు? కాలు దగ్గర పెట్టుకో. హాయ్ కూడా చెప్తున్నారు. ఓ హాయ్. సరే, హీరో సంతోష్ శోభన్, అట్లాగే మన హీరోయిన్ రాశి సింగ్, అలాగే మన దర్శకుడు అభిషేక్ మహర్షి, మన నిర్మాత శివప్రసాద్ గారు, వీళ్ళందరూ మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు హీరో లేడు మరిన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ డైరెక్టర్ గారు, ఫస్ట్ ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ అంటే పీకే, ప్రేమ్ కుమార్ పీకే, పవన్ కళ్యాణ్ పీకే అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఇంప్రెస్ చేయడం కోసమే ఈ ప్రేమ్ కుమార్ టైటిల్ అంటే పీకే టైటిల్ని పెట్టారా? అంత ఆలోచించుంటే నేను ఇప్పటికీ కలెక్టర్ అయ్యేవాడిని ఏమోనండి. ప్రేమ్ కుమార్ కాబట్టి పీకే అనుకున్నామండి. ప్రేమ్ కుమార్లో పీకే మాత్రమే ఉన్నాయి కాబట్టి అక్కడి వరకే పెట్టగలిగామండి. పవన్ కళ్యాణ్ పీకేకి ప్రేమ్ కుమార్ పీకేకి ఏం సంబంధం లేదా? లేదండి. అంటే ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ అభిమాన? లేదండి, మేమందరం అభిమానులు, కానీ అలాంటి కంపారిజన్లు ఏం లేవండి. అసలు ఈ కథ ఎలా ప్రారంభం అవుతుంది అని అడుగుదామంటే ఎదురుగుండా పోస్టర్లో ఈ కథ ఎలా ముగుస్తుందో, చివరికి జరిగేది, చివరికి మిగిలేది ఏంటి చూశారు కదా. ఇప్పుడు సినిమాలో నలుగురు ఉన్నారండి. ఈ నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎవరు పెళ్లి చేసుకుంటే ఎవరు హర్ట్ అవుతారు, ఎవరితో ఎవరు వెళ్తారు, ఎవరెవరు మిగిలిపోతారు అనేది సినిమా అండి. క్లియర్గా చెప్పినట్టున్నారు. రాశి సింగ్, సినిమాలో మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? రియల్గా ఎలాంటి హస్బెండ్ మీరు కోరుకుంటారు? సినిమాలో అయితే మీకు 18 ఆగస్ట్కో తెలిసిపోతుంది, కానీ రియల్ లైఫ్లో ఏం అనుకోలేదు యాక్చువల్లీ ఎప్పుడు. అంటే మీకు అంత నమ్మకం కలిగించే అంశం ఈ సినిమాలో ఏంటి, ఏముంది? ఎందుకు అని అంటే ఈ సినిమాని బాగా సీరియస్గా తీసుకొని చేసాం. తీసుకోకుండా తీసుకుని చేశారు. ఏం చేశారు? సీరియస్నెస్ అంటే కామెడీ సినిమా అన్నారు ఇప్పుడే. బాగా సీరియస్గా కామెడీ సినిమా చేశారు. అలా చేయడంలో సీరియస్నెస్ ఉందండి, చేసిన తర్వాత సీరియస్గా లేదు. అంత సీరియస్గా చేసినప్పుడు 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఎందుకు పట్టింది సార్ ఈ సినిమా? అంత సీరియస్గా చేసాం కాబట్టి, సీరియస్నెస్ సినిమాలో వద్దనుకున్నాం కాబట్టి ఇంత టైం పట్టింది. కొంచెం టైం పట్టింది. ప్రేమ్ కుమార్కి పెళ్ళి అవుతుందా? చేసుకుంటారు. ఒక డిటెక్టివ్గా అది కనిపెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కదండి. సరైన సమయంలో సరైన చోట సరైన అమ్మాయిని సరైన వారు పెళ్లి చేసుకుంటారు. రచయితల నుంచి దర్శకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అవును, కానీ సక్సెస్ అయిన వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ సార్ లాంటి కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో బాగా పెద్ద సక్సెస్ కొట్టిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నాం. సో మీరు రచయిత నుంచి అలాగే ఆర్టిస్ట్గా కొట్టుకొని చేసి రచయిత నుంచి దర్శకులైన వాళ్ళు మీరు. సో మీరు మీ ఈ సినిమా ఎంచుకోవడానికి, డైరెక్షన్ సైడ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మనకు ఎవరు తెలియక, ఎటెల్లాలో తెలియక, అలాంటి టైంలో ఉన్నప్పుడు వచ్చిందే అవకాశం అనుకొని ఎంటర్ అవుతాం కదా. అలా అనుకొని చూసిన వాళ్ళు నాలో ఒక నటుడిని చూశారు. చేద్దాం అనుకుంది ఇదే, కాకపోతే నేను ఎక్కాల్సిన ట్రైన్ కొంచెం లేట్ అయ్యి ఈ టైం వరకు వచ్చింది. నాకు తెలియక అడుగుతాను, అసలు మొదటి నుంచి ఈ సినిమా ప్రమోషన్లో నాకు తెలిసి ఎక్కడా సంతోష్ కనపడలేదు. ఇప్పుడు కూడా మీ అందరికీ కనపడుతున్నా, నాకు కనపడట్లేదు. కానీ మీకు కనబడలేదు. ఇప్పుడు
ఓ 10 మందికి మంచి ఒక ఏదో అబద్ధం నిజం చేయొచ్చు, 9 మందిలో అందరూ ఏంటంటారు, 10వాడు కూడా అలా అనాల్సి వస్తుంది. అది నా పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు సంతోష్ బాబు ఇక్కడ ఉన్నారని మీరు ముగ్గురు చెప్తున్నారు, ఓ నేను ఉన్నారనుకుంటున్నాను, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా సార్ అంటున్నారు. నాకేం అర్థం కాని పరిస్థితి. సో ఎందుకు అసలు ఆయన్ని ఇంతవరకు స్క్రీన్లో ప్రమోషన్లో ఎందుకు మీరు అవాయిడ్ చేయడం జరిగింది? దాని వెనుకున్న రహస్యం ఏంటి? అంటే ఇది బేసిక్గా ప్రేమ్ కుమార్ కథే అండి. పాపం మా ప్రేమ్ కుమార్ తప్పిపోయాడు, మేము వెతుకుతున్నాం ఎక్కడున్నాడు. పెళ్ళి కాక డిప్రెషన్లో ట్రైలర్ చూశాడు కదా, లాస్ట్లో పారిపోయాడు కదా, ఇంకా రాలే. అంటే అమ్మాయిల కోసం తెలియదు సార్, హర్ట్ అయిపోయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ రిక్వెస్ట్ చేసింది, ఫ్రెండ్ సుందర్లింగం రిక్వెస్ట్ చేశాడు, గర్ల్ ఫ్రెండ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు అప్పులతో సహా, కానీ రావట్లే. ఈ గెటప్ చూస్తే చంటబ్బాయిలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆ పోలికలు డిటెక్టివ్ కింద అదేమన్నా చేసుకోవచ్చు, అదేమన్నా లింక్ ఏమైనా ఉందా? ఈ సినిమాలో మీ ట్రైలర్లో చూపించినట్టు డిటెక్టివే, కానీ స్పెసిఫిక్ కేటగిరీ డిటెక్టివ్ ఇతను. కేవలం పెళ్ళిళ్ళు పెటాకులు చేయడం, జనాల్ని విడగొట్టడం, ఇలాంటి వాటిల్లో స్పెషలైజేషన్ చేసినాడు అనమాట. సో ఇంతవరకే వాడు చేసే ఆ ప్రేమ్ కుమార్ అనేవాడు చేసే డిటెక్షన్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ కానీ ఉంటుంది. చంటబ్బాయిలో చిరంజీవి గారు సీరియస్ డిటెక్టివే, మా దానిలో కాదు. కాకపోతే చూసి పెరిగాం కాబట్టి వాటి ఛాయలు కొంచెం కనిపిస్తాయి. అంటే ఈ మధ్యన మొన్నే కుక్కతో పెళ్ళి ఓ సినిమా వచ్చింది, అట్లాగే వర్షాలు కురనప్పుడు కప్పలతో పెళ్లి చేస్తారు, అట్లాగే చెట్లకి పెళ్ళిళ్ళు చేస్తారు. అట్లాగే ఈ ప్రేమ్ కుమార్కి మీ సినిమాలో పెళ్ళి ఎందుకు అవ్వదు, దాని రీజన్ ఏంటి, ఏం చెప్తున్నారు మీరు ఈ సినిమాలో? ప్రేమ్ కుమార్ అనేవాడు పాపం చాలా వర్స్ట్ జాతకం అండి. ట్రై చేస్తూ ఉంటాడు, పెళ్ళి కాదు. ఒక 4-5 సార్లు పీటర్ మీదే పెళ్ళి ఆగిపోతుంది. సో బేసిక్గా ప్రేమ్ కుమార్ ఎవరు అని అంటే, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాల్లో క్లైమాక్స్లో హీరో వస్తాడు, హీరోయిన్ ఫాదర్ తోటి మాట్లాడతాడు, చాలా పెద్ద స్పీచ్ ఇస్తాడు. 2-3 గంటల్లో కరగని హీరోయిన్ ఫాదర్ అప్పటికప్పుడు కరిగిపోయి అమ్మాయినిచ్చి పంపించేస్తాడు. కానీ ఎవరన్నా ఆ పెళ్లి మండపంలో ఇంకోటి ఉంటాడు, పాపం వాడి ఇంట్లో చెప్పుకొని వచ్చి ఉంటాడుగా, అందరికి కార్డ్స్ వేయించి ఉంటాడుగా, లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడుగా. ఆడి గురించి మాత్రం ఆడియన్స్ పట్టించుకోరు, డైరెక్టర్ పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు. వాడి కదే ప్రేమ్ కుమార్ కథ. రాజ్, వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? My character name is Netra. Netra means eye. Eyes. Actually, he chose me because I have good eyes. That's why your character name is Sally. Yes, he was looking for someone who has good eyes. So Netra, actually, she's a strong, independent girl in the film, just like how I am. Little funny, little responsible, loving. Actually, I did not act in the film. Exactly my personality I showed in the film. So overall, chala enjoy chesanu ee movie. How they're saying, no, we took the movie seriously, but we all had so much fun in the film, because while shooting also, if there is a joke in the film, sometimes we are laughing. Even after cut, we are not able to do reshoot because such funny scenes we have shot, and very good vibe on the set. So overall, I have extremely good vibes from the film and character Netra. తను ఇంత ఫిట్నెస్గా స్లిమ్గా ఉండే కారణం తన బాయ్ ఫ్రెండ్తో డేటింగ్ చేయడం వల్ల ఇలా ఫిట్నెస్గా ఉండాలి, స్లిమ్గా ఉన్నాను, స్లిమ్గా అయ్యని చెప్పి రూమర్ వచ్చింది. అవును, నాకు కూడా కావాలి అలా బాయ్ ఫ్రెండ్. నేను కూడా చేస్తా. ఇఫ్ ఐ కెన్ గెట్ స్లిమ్ ఐ విల్ ఆల్సో డూ ఇట్, బికాజ్ జిమ్ ఇస్ నాట్ వర్కింగ్. రియల్లీ ఐ విల్ ఆల్సో డూ ఇట్. గుడ్ సజెషన్. సో డేటింగ్ చేయడం వల్ల స్లిమ్ అవుతాం బాడీ అయితే. డేటింగ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. Dating with bad experience, you get slim. Dating with good experience, you get fat. సో ఏ నమ్మకంతో మీరు ఇన్ని కోట్లు? ఈ కథలో మీకు కావాల్సింది చాలా వరకు అన్నీ దొరుకుతాయండి.
అలా మా సినిమాలో నవ్వుకోవడం అనేది చాలా ఇంట్రీగింగ్ పాయింట్ అండి. యూ విల్ ఎంజాయ్ ద కొత్తదనం ఏంటి అనే సినిమా కథే కొత్తదండి. మీరు ఇప్పటివరకు తను చెప్పినట్టు కానీ మీరు చూస్తున్న ప్రమోషన్ కానీ క్యారెక్టర్ కానీ ఇంక్లూడింగ్ మా సినిమా టైటిల్ ఫాంట్ కానీ మా పోస్టర్లు కానీ అదే కొత్త, కథే కొత్త, కొత్తగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చుద్ది అనేది ఆలోచన. మీకు డబ్ల్యూ మూవీ ఇది. ఈ ప్రేమ్ కుమార్నే మీ డబ్ల్యూ మూవీగా ఎందుకు ఎంచుకున్నారు? వచ్చి ఈ కథ ఎందుకు ఎంచుకున్నాము అని మీరు అంటే డబ్ల్యూ మూవీగా కదా, అది ఒక డ్రీమ్గా సో సార్. ఇన్నేళ్ల పాటుగా నేను అనిరుద్ధ్ ఇద్దరం కలిసి రాస్తూ ఉంటాం. చేసింది ఒకటే పని, రాయడం. అంటే రేపు పొద్దున షూటింగ్ ఉంది అన్నంత హడావిడిగా రాస్తూ ఉండేవాళ్ళం రోజు. అలా రాస్తూ రాస్తూ చిన్న ఒక కలెక్షన్ ఏర్పాటు చేసుకున్న ఇవి మన దగ్గర ఉన్న కథలు అని. ఏ రోజైతే శివ వచ్చి సినిమా చేద్దాంరా అని అన్నప్పుడు చార్ట్ మీద ఉన్న కథలన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒక 20-30 ఎన్నో వచ్చాయి. ప్రియారిటీ లిస్ట్లో ఇది ఒకటి, అంటే ఇది కామెడీ సినిమా, ఒక చిన్న క్యారెక్టర్ బేస్డ్ సినిమా అన్నట్టుగా ఉన్నప్పుడు సరే ఇది కూడా చెప్పినప్పుడు అందరికీ ఈ కథ నచ్చింది, అందరికీ ఇది నచ్చింది. అందరం ఓకే ఇదే చేస్తున్నాం అని ఫిక్స్ అయిన తర్వాత స్టార్ట్ చేసాం. హీరో పెళ్ళి అవ్వకుండా చెడగొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా బయట? హీరోకి సినిమాలు చెడగొట్టే వాళ్ళ ఉన్నారు. ఎలా, ఏ కారణం చేత, ఏం లోపం? లోపాలు రే, తలరాతే లోపం. ఏమి ఇంకో వెరైటీగా తీసారేమో డౌట్. లేదండి, సరే పీటల మీద నుంచి పెళ్లి కూతురు లేచిపోతుందని ఎవ్వడన్నా ఊహిస్తాడా? చాలా సినిమాలు చూపించారు కదా అన్ని. చూపించారు, అక్కడికి ఆగిపోద్ది కదా కదా. అది అక్కడ మొదలవుతుంది. మాది మొదలయ్యేదే అక్కడ. ఓ పెళ్ళి లేచిపోయిన తర్వాత అసలు అందరు అనుకుంటారు కానీ అంటే అలాంటి క్యారెక్టర్ గురించి మనం బయట డిస్కస్ కూడా చెయ్యం. నిజంగా ఎవరికన్నా అలా జరిగితే ఒకసారి ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. సో దాన్ని కామికల్ వేలో చూపించాం. సరే, మీరు 3 శాఖలు, రచయితగా, దర్శకుడిగా, యాక్టర్గా, ఈ ముగ్గురిని ఎవరిని డామినేట్ చేశారంటే ఈ సినిమా విషయంలో? రచయిత పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, అట్లీస్ట్ ఏజ్ వైజ్. చాలా ముందు చిన్న వయసులో స్టార్ట్ అయ్యి చాలా నేర్చుకొని ఇచ్చేసాం కాబట్టి. దెన్ డైరెక్టర్, దెన్ యాక్టర్. టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా కన్ఫ్యూజ్గా ఉంది, అర్థం కాల. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం బెటర్, ఓకే ఓకే అని. రేపు సినిమా ఎలా ఉండబోతుంది? సీరియస్గా కామెడీ సినిమా చేశాం కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని అక్కడ రిలీఫ్ చేస్తాం. హెయిర్ హోస్టర్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎలా అనిపిస్తుంది మీ జర్నీ? Same. He became actor, but he wanted to become a director. I became that, but I always wanted to become an actor. So చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలి. Anyone used to ask me na when I was a kid, what do you want to become? I used to say heroine banna hai. Like I used to tell my parents heroine banna hai. So adi అయిపోయింది. Not straight, but gum ke I came here. పర్టికులర్గా స్మాల్ మూవీస్ మెయిన్ సంగీత ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోతున్నా కానీ మ్యూజిక్ అనేది బాగా ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి అనంత్ శ్రీకర్ ఎలాంటి సంగీతాన్ని అందించారు? అనంత్ శ్రీకర్ ఒక రకంగా సినిమాకు ఒక ఫ్రెష్నెస్ క్రియేట్ చేశాడండి. సో వీ మేడ్ షూర్ దట్, అంటే ఎక్కడ కూడా మనం జనరల్గా కామెడీ సినిమాలో వినే టెంప్లెట్ సౌండ్లు కానీ అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏవి వాళ్ళ. సో మీకు చూస్తున్నంతసేపు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఎక్కువ ఫ్యూజన్ మ్యూజిక్ వాడాం, అంటే 2 స్టైల్స్ ఫ్యూజ్ చేసి కర్ణాటిక్ వెస్టర్న్ లేకపోతే ఈ టైప్లో ఫ్యూజ్ చేసి వాడామన్నమాట. సో యాక్చువల్లీ ఈ పాటలు ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యూ. అంటే ఇలాంటి సినిమాలో అలాంటి పాటలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి పాటలు ఇన్ ద సెన్స్ మామూలుగా ఏదో టైం పాస్కి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించవు. కథలో బ్లెండ్ అయ్యే ఉంటాయి, సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. అది నేను మీకు రాసి ఇవ్వగలను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పెట్టిన పాటలు కానీ, లేకపోతే చిన్న చిన్న బిట్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ మీకు వినడానికి చాలా కొత్తగా ఉంటాయి, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దట్స్ ఫర్ షూర్. జనరల్గా కొన్ని సినిమాలకి ప్రమోషన్ విషయంలో కానీ దేంట్లోనా మెయిన్ హీరో కనపడకపోతే ఆ సినిమాకి బజ్ ఉండదనే భయంతో
హీరో మీద డిపెండ్ అయ్యి ఆ దర్శకుడు కానీ ఆ నిర్మాత కానీ అందరూ కోరుకుంటారు ఉంటారు, హీరోని మ్యాక్సిమం ఫోకస్ చేస్తూ అని రిక్వెస్ట్ చేసుకుంటారు. సడన్గా హీరో రాకపోతే ఫస్ట్ ఏమనుకుంటారంటే ఓహో వీళ్ళిద్దరికీ కథ విషయంలో గొడవైంది, లేకపోతే తీసినప్పుడు డైరెక్టర్కి ఈయనకి గొడవైంది, లేదా ప్రొడ్యూసర్కి గొడవైంది, ఇట్లా దానివల్ల దూరం అయ్యారేమో, లేదంటే రిమ్యునరేషన్ ఏమన్నా అనుకున్న రిమ్యునరేషన్ ఇవ్వలేదేమో, అంచేత హీరో రావడం మానేసాడేమో, అంచేత వీళ్ళు దాచేసారేమో అని ఇలా రకరకాల కామెంట్స్ రావడానికి అవకాశం ఉంది. పర్టికులర్గా మీ సినిమా ప్రమోషన్ నుంచి హీరో లేకుండానే ప్రమోషన్ జరుగుతుంది. ఎక్కడ ప్రేమ్ కుమార్ ఎక్కడ సో సంథింగ్ డిఫరెంట్. అయితే అలా అనుకునే వాళ్ళకి ఒక నిర్మాతగా మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రేమ్ కుమార్ ఎక్కడ అనే కాన్సెప్ట్ కూడా మేము కావాలని చేసింది కాదండి. ప్రేమ్ కుమార్ పారిపోతున్నాడండి, పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాడు. ఇవాళ డిటెక్టివ్గా చాలామందిని విడగొట్టాడు, సో వాళ్ళు వెంట పడుతున్నారు కొడదామని. ఇలా 100 ఫ్యాక్టర్లు ఉన్నాయండి ప్రేమ్ కుమార్. ఇది కావాలని చేసింది కాదు, కథ మమ్మల్ని అడుగుతుంది ఒకలాగా. అండ్ కథ ఏది డిమాండ్ చేస్తే అదే చేయాలనుకునేది ఫస్ట్ నుంచి మేము అనుకున్నాం అన్నమాట. ఓకే, సో మిస్సింగ్ అయిన ప్రేమ్ కుమార్ క్యారెక్టర్ గురించి సార్ క్వశ్చన్లు అడగండి. ఆయన మిస్సింగ్ అయిన ప్రేమ్ కుమార్ ఫీల్ అవుతున్నాడు సార్. మరి తన గురించి అడగకపోతే ఫీల్ అవుతే ఏమవుతాడు? అడగండి పాప, అడిగిస్తా. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇక్కడ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. He felt bad. బ్యాడ్ క్యారెక్టర్ ఏమనుకోర్రా, బ్యాడ్ ఫెల్ట్ బ్యాడ్ లోపల ఓ ఇన్సైడ్. ఓకే ఓకే, సో Hurt అయ్యారు. సిగ్గుపడుతున్నాడు సార్. ఆ విషయం చెప్పమని చెప్పు. ఓకే ఓకే, ఏమన్నారు? మీ సినిమాలో హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది? పాపం బాగుంటుందని అనుకున్నాం సార్. పాపం ఇలా రకరకాలుగా సగం రోజులు పెళ్లి బట్టలు వేసుకొని, సగం రోజులు డిటెక్టివ్ వేషం వేసుకొని, ఇలా పాపం బాగానే కష్టపడ్డాడు. అంటే జనరల్గా సినిమాల్లో హీరో అనేవాడికి ఒకసారి పెళ్ళవుతుంది, లేకపోతే 2 సార్లు పెళ్ళవుతుంది. మా వాడు సగం సేపు అదే పనిలో ఉన్నాడు, అదే బట్టల్లో ఉన్నాడు. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఆల్మోస్ట్ ఫస్ట్ లాస్ట్ అలానే ఉంటాడు మధ్యలో. సో పాపం అలా దీనిలో పెద్దగా మురిసిపోయి దీనిలో లవ్ ట్రాక్ ఉంటుంది, లవ్ సీన్లు ఉంటాయి, ఉండవు. చేయాల్సింది కామెడీ మాత్రమే. సో ఒక రకంగా చేస్తున్నప్పుడు చేస్తున్న వాడికి కంఫర్ట్, చేయించుకుంటున్న మాకు కంఫర్ట్. అండ్ ఇంకో రకంగా చూస్తే మేము అనుకుంది పాపం అరే డ్యూయెట్లేం లేవు అంటే సినిమా హీరో అని డిఫైన్ చేసే కొన్ని ఉంటాయి చూసారా మన తెలుగు సినిమాకి, అవేం లేవు. సో అలా ఏమన్నా ఫీల్ అయ్యాడేమో అని నేను ఫీల్ అవుతున్నాను, అని వాడు ఫీల్ అవుతాడేమో, అది సార్ వాడి ఫీలింగ్. సంతోష్ శోభన్ చుట్టూ తిరిగే మెయిన్ క్యారెక్టర్స్ గురించి. మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ వాడు హీజ్ మిస్టర్ సుందర్లింగం. సుందర్లింగం ఏం చేస్తాడు? ఆ లింగం ప్రేమ్ కుమార్కి సోలో స్నేహితుడు. ఓకే, చాలా తెలివైన వాడని వాడి ఫీలింగ్. చాలా ఆలోచించి చాలా డీప్ థింకింగ్ చేసి ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ఆల్మోస్ట్ ప్రతిసారి కొట్టించుకుంటాడు జనాల చేత. ఓకే. సో ప్రేమ్ కుమార్ అనేవాడు ఎన్నిసార్లు అయినా వాడిని ట్రస్ట్ చేస్తాడు అన్నమాట. ఈ సినిమా పర్టికులర్గా ఎడిటర్ గ్యారీ ఈ మధ్యనే స్పై అనే సినిమా తీసి ఆయన ఆ బిజీలో ఉండిపోయి మీ సినిమాకి ఏమన్నా డిలే చేయడానికి ఆయన కూడా ఒక కారణమా మీ సినిమా రిలీజ్ చేయడం విషయంలో? సో గ్యారీ ఈ సినిమాకి వర్క్ చేయడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆయన డైరెక్టర్ అయిపోయాడు కదా ఇప్పుడు. అవును సార్, డైరెక్టర్ ఎడిటర్ కాకముందు ఫ్రెండ్ సార్ బేసిక్గా. ఓకే. సో ఆ రిలేషన్షిప్ బయట ఏదన్నా అవ్వచ్చు కానీ ఇక్కడ మాత్రం అదే. ఈ సినిమా పూర్తిగా ఆయన ఎడిటింగ్ చేసాడా? ఆయన ఇచ్చిన అవుట్పుట్ గురించి. అండ్ తను కాకుండా నేను ట్రైలర్కి ఇంకొక అబ్బాయిని తీసుకున్నానండి, శ్రీకర్ అని. తన్ని ఫేస్బుక్లో ఫ్యాన్ ఎడిట్స్ చేస్తూ ఉంటే చూసి చాలా ర్యాండమ్గా మెసేజ్ చేసి రమ్మన్నాను కలవమని. తను చాలా ఫెంటాస్టిక్గా చేశాడు. ఏదైతే టీజర్ ట్రైలర్ చూసారో తను చేసినాం అనమాట. ఎందుకంటే మేము చూసి 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 నాకు పర్టికులర్గా అన్నిసార్లు చూసి దాన్ని మాకు దానిలోంచి ఇంకా కొత్తగా ఏం రావట్లే పర్స్పెక్టివ్. ఓకే.
సో ఇలా ఎవరితోటన్నా ట్రై చేద్దామా ఈ డిస్కషన్ జరిగినప్పుడు నాకు తన వర్క్ నచ్చి ఒకసారి సినిమా చూపించాను. చూపిస్తే అసలు మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయని యాంగిల్ నుంచి కథ ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు, ట్రైలర్కి కానీ దేనికి కానీ. సో వీళ్ళిద్దరూ పనిచేశారండి మెయిన్గా. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఓ దర్శకుడిగా తొలి అనుభవం అమ్మాయి అనిపించింది సార్. అయిపోయిందని వదిలించుకున్నాం అనుకున్నారా? వదిలించుకోవడం కాదు సార్, వదిలించుకోవడం కాదు. అంటే ఏమవుతుందంటే ఇన్నేళ్ల నుంచి అమ్మాయి అనే పదం కొన్నిటికి ఉపయోగిస్తారు కదా, ఆ రిలీఫ్ ఉంటుంది చూసారా, అదే చి అది వేరు, అమ్మయ్య అనేది వేరు, అదో ప్రశాంతత అనమాట. అంటే ఇన్నేళ్ల నుంచి అప్పుడెప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి మధ్యలో డైరెక్టర్ అవ్వాలని ఏదో చేసి 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 ఈ పాయింట్కి వచ్చేసరికి యాక్చువల్గా ఈ హడావిడిలో ఈ ప్రెషర్లో మనం ఈ జర్నీ అంతా మర్చిపోతాం 2 నిమిషాలు. అసలు ఈ పాయింట్కి రావడానికి ఎంత కష్టపడి అటు ఇటు పాక్కుంటూ డేక్కుంటూ పరిగెత్తుకుంటూ ఇక్కడ వరకు వచ్చామనేది మర్చిపోతాం. బట్ ఒక్కసారి అది అయిపోయి డిఐలో ఫస్ట్ అంటే మొత్తం అయిపోయి ఆ కలర్ తోటి తర్వాత డిటిఎస్ చేసుకొని డిటిఎస్ థియేటర్లో చూసినప్పుడు విత్ సౌండ్ ఒక చిన్న రిలీఫ్ వస్తుంది. అమ్మయ్య ఇక్కడ వరకు వచ్చాం, ఇక్కడ వరకు తీసుకొచ్చాం. మీకు ఇదే మొదటి సినిమా నిర్మాతగా, సో మీ ఇన్స్పిరేషన్ నిర్మాతల్లో ఎవరు అనుకోవచ్చు? ప్రతి నిర్మాత ఇన్స్పిరేషన్ అండి. ఐ థింక్ దట్ వర్క్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ మోర్ దాన్ పీపుల్, బికాస్ దట్ విల్ టాక్ మోర్. చిన్న సినిమాలు అంటే చాలా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాలి. అలా మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఈ సినిమా విషయంలో ఏమైనా జరిగాయా? ప్రాబ్లమ్స్ అనేవి పుస్తకం ఉందా మొత్తం? which has given me everything. It has given me pain, it has given me hardships, it has given me lot of pleasure making it. ఒక రకంగా చాలా ఎంజాయ్ చేశాను, మంచి టైం ఇచ్చింది నాకు. ఈ జర్నీ అంతా చాలా ఫ్రెష్గా ఒక తెలియని పర్స్పెక్టివ్ నాలో కూడా. అంటే ఒక 7-8 years బిజినెస్లో ఉన్నప్పుడు ఒక మొనోటోనస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. బట్ దిస్ హెస్ గివెన్ మీ అనదర్ సెట్ ఆఫ్ పాయింట్స్ వేర్ యూ కెన్ థింక్ ఇన్ అ డిఫరెంట్ వే. నా వేరే బిజినెస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ పర్స్పెక్టివ్. ఈ కథలో మీకు ఏ పాయింట్ నచ్చి ఈ సినిమాని ధైర్యంగా పోటీ చేయడానికి ముందుకు వచ్చారు? నేను సినిమాకి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం అండి. మీరు నాకు మెసేజ్ ఇస్తారంటే ఫోన్కి పంపించండి, కానీ సినిమాలో నాకు మెసేజ్ కన్నా ఎక్కువ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలండి. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చి మీ దగ్గరకు వచ్చేది, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బయట, నేను ఎంతో డిఫరెంట్ మైండ్ సెట్లో ఉండొచ్చు బయట, కానీ థియేటర్కి వచ్చిన తర్వాత మనం ఒక 200 మంది ఒక దగ్గర కూర్చొని మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అని ఆలోచిస్తే ఓన్లీ ఎంటర్టైన్మెంటే కనిపిస్తుంది. సో ఎంటర్టైన్ అవ్వగలిగితే నాకు అది చాలా పెద్ద రిలీఫ్. థియేటర్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఏదో చిన్న చిరునవ్వు ఉంటుంది బయటికి వచ్చినప్పుడు. బాగా పెద్ద హీరోయిజం సినిమా ఉంటే బయటికి వెళ్ళంగానే పెద్ద హీరోయిక్ ఫీలింగ్ ఉంటుంది. అలా ఏదో రకంగా మనం ఎంటర్టైన్ చేయాలి. ఆ ఎంటర్టైన్ చేయడంలో కామెడీ అనేది ఈజ్ వాట్ వి చూస్. బికాజ్ తెలుగుతో పాటుగా మీ మదర్ టంగ్ పంజాబీ, హిందీ నీలో చేయడం లేదా అదర్ లాంగ్వేజ్లో చేయడం ఇష్టపడతారు మీరు? సో యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ థింక్ దట్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ తెలుగు. చిన్నప్పటి నుంచి యాక్టర్, ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్, కానీ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఓవరాల్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ. దట్ టైమ్ I did not even know Telugu is different, Tamil is different, Kannada is different, Malayalam is different. Now I know that Tulu is also different. Bhojpuri. No, South. I am just saying, covering South. Not even, sometimes you say no that you plan something else, but God has other plans for you. That is what happened with me. Everyone wants to shift Bombay and start from scratch, start for Hindi. But as now everyone knows that because of my job I came to Hyderabad, and from there I got some opportunities, and slowly I built my career here. So now that I'm working in South, I would love to work here in South. Are you Punjabi? No, I'm Kshatriya, Rajput. Okay. అంటే జనరల్గా బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ అంటే ఈ తెలుగు అమ్మాయిలు కూడా బాంబేకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వస్తే మనకి ఎక్కువ అవకాశాలు వస్తాయి, లేకపోతే అదర్ లాంగ్వేజ్ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి వస్తే వస్తాయని అట్లా హీరోయిన్స్ ఎక్కువ మంది అట్లా అనుకుంటారు. తెలుగు అమ్మాయి అయితే కొంచెం గమ్మని అవకాశం రాకపోవచ్చు అని అట్లా ఎక్కువ మంది ఫీల్ అవుతారు. అలాగే ఇప్పుడు టాలీవుడ్లో చేయడమే ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నారు బాంబే హీరోయిన్లు కానీ ఎవరైనా ఎక్కడి నుంచి అదర్ లాంగ్వేజ్ ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మీరు టాలీవుడ్
ఇండస్ట్రీ గురించి మీరు ఏం చెప్తారు? So, before I did not realize, after వర్క్ చేయిన తర్వాత ఆల్రెడీ 3-4 సినిమాలు చేశారు కదా మొత్తం. అది ఆఫ్టర్ పంచ్ అయిన తర్వాత ఇక్కడ ఐ ఫెల్ట్ లైక్ పర్సనలీ, దిస్ ఈస్ అగైన్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, పీపుల్ హియర్ ఆర్ మచ్ మోర్ ప్రొఫెషనల్, మచ్ మోర్ స్వీటర్ అండ్ వెల్కమింగ్ టువర్డ్స్ ఎనీవన్ అండ్ ఎవ్రీవన్. If you're from Hindi, you're from Tamil, you're from Malayalam industry, here people see talent and they're open for everyone. Hindi again, it's a bit tricky for me. I feel comfortable in, I feel I'm a South Indian now. I don't feel now you say no you're North Indian, I feel like no. So I'm just like, I feel like I am from here because everyone made me feel like that. Or maybe you talk about this film, Abhishek, Shiva, Santosh. From day one, they did not make me feel like anything that we are working or it's a serious shoot or you don't know Telugu or you're from outside. Not even once. So I feel really happy. I feel really proud that I'm working here in South. And now everyone wants to come here. So why should I go? Everyone wants to come here. అలాగే ఆహా వాళ్ళది పాపం పసివాడు. Yes. Oh my God. He knows everything. ఎలా అండి? You know everything. Tell me the new film I signed. With whom? నవీన్ చంద్ర. No, that's done. ఆల్రెడీ ఫినిష్డ్ నా. ఓ న్యూ ఫిల్మ్ I think Any you big know. star? Huh? Any big star? Yeah, for me, yeah. It's bigger. Tell me. No, I can't tell right now. Why? మీరు కనుక్కోండి. You ఆ have to కోట్ search వేసిన now. You వెంటనే take కనుక్కో. 5 minutes, make some calls. Okay, I search. Okay. సో అంటే ఒక మూవీ చేస్తుంటూ తర్వాత ఓటీటీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను? So, there was a time in between COVID or just after COVID finished. Everyone, big stars, everyone was doing somewhere OTT. Some big stars, I can name it right now also. Why? Because it is more approachable towards audience easily. You can watch it easily and I just wanted to take a chance, in short. I liked the story and the banner was good. The character was good. Again, that is also completely funny, on a funnier side. But I just wanted to do it once. And I did it. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఎంతో బాగుంటే కానీ థియేటర్కి రావట్లా. ఎంతో నచ్చితే ఎస్పెషల్లీ చిన్న సినిమాలకి అయితే ఓటీటీలో వచ్చేస్తగా చూద్దాం అనే భావంతో బాగా ఉన్నారు. మీ సినిమాల్ని ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా థియేటర్కి ఎందుకు వచ్చి చూడాలి? ఫస్ట్ కారణం చెప్పమంటారా? ప్రమోషన్స్ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి ఇవి ఇలా తీసామంటే సినిమా ఎలా తీసుంటాము. సో ఏదైతే వెటకారం కానీ లేకపోతే ఏదైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఏదైతే చూస్తున్నారో సినిమాలో 100 times ఎక్కువే ఉంటుంది. అండ్ చిన్న సినిమా కాబట్టి ఇంట్లో చూద్దాం అనే దానికంటే యాక్చువల్గా మీరు గమనిస్తే కామెడీ సినిమాలు మనం థియేటర్లో చూస్తేనే మనకు నచ్చుతాయి. ఎందుకు అని అంటే యాక్చువల్గా మనతో పాటు ఇంకో 200 మంది 300 మంది ఉంటే అందరు కలిసి నవ్వుతూ ఉంటే అది తీసుకొచ్చే ఆనందం వేరు. ఆ సౌండ్ సిస్టంలో ఆ ఫుల్ క్లారిటీతో చూస్తున్నప్పుడు ఇంట్లో మధ్యలో ఒకసారి నవ్వచ్చు, ఒకసారి మనం నవ్వకపోవచ్చు. కానీ అదే పనిలో ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు యాక్చువల్గా కామెడీ సినిమాలు నాకు అనిపించేది థియేటర్లో బాగా వర్కౌట్ అవుతాయి, థియేటర్లో బాగుంటాయి చూడడానికి. సో ఈ 3 కారణాలు బేసిక్గా. సో ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, డిసప్పాయింట్ అయితే చెయ్యం. మాటలు కొత్తగా ఉంటాయి, కథ కొత్తగా ఉంటుంది, యాక్టర్లు యాక్చువల్గా ఎరగొట్టారు. మీరు యూ విల్ బీ సర్ప్రైజ్డ్ విత్ పర్ఫార్మెన్సెస్. అట్లీస్ట్ మీకు చూస్తున్నప్పుడు ఏది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, వీళ్ళేంటి కొత్తగా అంటే కొత్తగా ఇన్ ద సెన్స్ ఏదో తేడాగో చేస్తున్నారు లేకపోతే ఈ సరిగ్గా చేయట్లేదు ఇలాంటివి ఉండవు. సో సుదర్శన్ది అసలు సెకండ్ హాఫ్లో హీ విల్ కిల్ ఇట్. మేనేజర్ క్యారెక్టర్ అనుకుంటా ట్రైలర్లో అనిపిస్తుంది. హీరో మేనేజర్ క్యారెక్టర్, హీరో ఏమో రైజింగ్ స్టార్ రోషన్. ఓ అంటే మీకు ఇక్కడ ఇండస్ట్రీలో హీరోల మేనేజర్ గురించి బాగా అనుభవం అయ్యి దాంట్లో ఏం లేదండి, ఎవరి గురించి రాసింది కాదు.
ఇది ప్యూర్లీ ఎలా అని అంటే ఒకడు కన్నింగ్ మనిషి ఉన్నాడు అనుకోండి, బాగా కన్నింగ్ ఉండి వాడు ఎప్పుడు మ్యానిపులేటివ్గా మాట్లాడుతూ అవతలోడు ఏం మాట్లాడితే మనం ఏం మాట్లాడాలి ముందే ప్లాన్ చేసుకొని ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాడి పక్కన మీరు గమనిస్తే ప్రతిసారి రియాలిటీ చెక్కి ఒకడు ఉంటాడు. అంటే వాడిని ఇలా కాదు ఇలా అని చూపించడానికో లేకపోతే వాడికి రియాలిటీ చూపించడానికి ఒకడు ఉంటాడు గ్యారంటీగా. సో హీరో కాబట్టి పక్కన హీరో మేనేజర్లా పెట్టాం. అంటే మీకు ఎక్కడైనా మీ కథ వినిపించడం కోసం హీరో మేనేజర్ని అడుగుతాం కదా, అట్లా చేదు అనుభవం ఎదురయ్యి ఆ క్యారెక్టర్ పెట్టేసినట్టు అయ్యయ్య యాక్చువల్లీ హీరో మేనేజర్ల మీద ఎక్కువ లవ్తో పెట్టాడండి. నెగిటివ్గా ఉండదు సార్, అదే చెప్తున్నా. ఓకే 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 సుదర్శన్ క్యారెక్టర్ యూ విల్ లవ్ ఇట్. ఓకే. అంటే నెగిటివ్గా చూపించినట్టు ఏదో హీరో మేనేజర్ నెగిటివ్గా చూపించినట్టు అలా ఉండదు. సో కొన్ని ఉంటాయి, కొన్ని 1-2 ఇంటర్నల్ సినిమా జోకులు ఉంటాయి, స్నాక్స్కి ఉప్మా పెట్టడం ఇట్లాంటివి అనమాట. ఓకే ఓకే. సో అట్లాంటివి చూసినప్పుడు ఎవరికన్నా కాలుతుంటుంది ఉప్మా స్నాక్స్ ఏంట్రా అని. ఆ టైప్లో అలా కొన్ని ఉంటాయి. బట్ మోస్ట్లీ ఆ హీరోకి కౌంటర్ వాడు వేస్తున్న వాడికి ఉండే వక్రబుద్ధికి మనోడు కౌంటర్ అనమాట పక్కనుండి. మీ ప్రొడక్షన్లో ఏం స్నాక్స్ పెట్టారు? వాళ్ళని అడగాలండి. మీరు కాబట్టి పెట్టింది మీరు కాబట్టి ఉప్మా చాలా వరకు అవాయిడ్ చేసాము. డైరెక్టర్కి ఉప్మా అంటే చాలా చిరాకు. అంటే ఉప్మా కంపెనీ సినిమా అనుకుంటారన్నా? కాదు, నాకు ఉప్మా అంటేనే చిరాకు. తెల్ల ఉప్మా పెడితే ఉప్మా కంపెనీ అంటారు కదా. ఒకసారి స్నాక్స్ ఉప్మా పెట్టడం అంటే దాని స్నాక్స్ అని ఎందుకు అంటారు, దానికి ఉప్మా పెట్టడం ఏంటి? అది స్నాక్స్ అంటే ఏంటి? ఏదో సార్ బర్గరు, కనీసం బజ్జీలు బొండాలు పెట్టినా తింటారు సార్. పునుగులు అంత పాసి కూడా పునుగులు చాలు. రోడ్డు మీద బజ్జీలు కూడా పర్లేదు. ఏదో కూర ముక్కలు ఆకుకూరలు పెట్టినా కూడా ఓకే. ఉప్మా అని దాని వంటకం అని కష్టం. ఇప్పుడు ఆకుకూరలు పెట్టాలంటే బయట రేట్లు మండిపోతున్నాయి, కూరగాయలు పెట్టాలంటే చాలా దారుణంగా ఉంది. అందుకే ఉప్మానే బెటర్ అంటారు. ఉప్మాలకు టమాటో లేకుండా వితౌట్ కావాలంటే జీడిపప్పులు వేస్తారు. టమాటో జీడిపప్పు వేసి తినచ్చు ఉప్మా. మా ప్రొడ్యూసర్కి ఉప్మా ప్రాణం. ఓ అవునా అవునా. ఈవినింగ్ అయితే ఉప్మా తినాలి, మార్నింగ్ అయితే ఉప్మా తినాలి. మార్నింగ్ ఉప్మా, కొంతమంది ఈవినింగ్ వేడివేడిగా తింటారు కదా. సరే, వధువు కావాలను, ఎస్ నో బార్, కాస్ట్ నో బార్, డైవర్స్ ఓకే, విడోస్ ఆల్సో వెల్కమ్. ఏంటిది? మా వాడికి చాలా పెద్ద హృదయం అండి. ఎవరైనా పర్లేదు, ఏజ్ తేడా ఉన్నా పర్లేదు, వాళ్ళు 50 ఏళ్ళు ఉన్నా పర్లేదు, అంటే డివోర్సీలైనా ఓకే, విడోస్ అయినా ఓకే. అంటే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అలాగా? ఒకటి కాకే సార్ ఏడుపంతా. వాడికి ఒకటి కూడా కాక చివరికి స్ట్రైట్గా వచ్చే సంబంధాలు రాక గర్ల్ ఫ్రెండ్లు అది కూడా వర్కౌట్ అవ్వక మరీ అంత తెలియలేదు. గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేసి ఇంత తెలియలేదు. మళ్ళీ ఇవేమి వర్కౌట్ అవ్వక ఇంకా అన్నీ నో బార్, ఎవరైనా పర్లేదు. చివరికి హీరోయిన్ని పెళ్లి చేసుకుని ఈ పార్ట్లు చూపిస్తారు, లేదా పార్ట్ 2 ఏదైనా ఉందా? అదే సార్, ఇప్పుడు 362 కాబట్టి సార్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ మోర్ 402.6 crores. నెక్స్ట్ పార్ట్ 2 ప్లాన్ చేద్దాం సార్. ఓకే. అలా చంద్రమండలంలో సెట్ వేసి చంద్రమండలంలో పెళ్ళి గ్రాండ్గా చేద్దాం. మన రాకెట్ సక్సెస్ అయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మళ్ళీ? వెళ్ళిపోదాం సార్, ఏమన్నా. అంతే, మా వాళ్ళకి కూడా చెప్పాను చెప్పులు అవి కొనుక్కొని రెడీగా ఉండమని. ఎక్కేయటం, అది వెళ్తున్నప్పుడు శ్రీహరికోటలో ఎక్కేసి వెళ్ళిపోవటం. అలా పార్ట్ అలా ఈ పార్ట్కి నో బార్ అని పెట్టాడు, నెక్స్ట్ పార్ట్ బార్లో తీస్తాడని నా బాధ నాకు ఉంటాయి. ప్రేమ్ కుమార్ పార్ట్ 2 తీసాడేమో బార్లో, ఇక్కడ నో బార్ అని పెట్టి. మీ కో స్టార్ సంతోష్ శోభన్ గురించి మీరేం చెప్తారు? సంతోష్ శోభన్ గురించి, సో he is obviously we know that he is a very good actor. What I personally like about him is his comedy timings are amazing. You will not understand if he's actually doing the comedy or he's seeing the line or what he's doing. First thing. Second thing, he will learn the dialogues like this. I don't know how, right? Yes. Like this. He will see big dialogues also he will remember.
And I struggle with that. That is very like plus point he has. Otherwise, he's extremely fun to work with. Very cool. And now I can't think of Santosh as Santosh. It's Prem Kumar for me. ఓకే అంటే No మా Santosh, వాడి Prem గురించి మేము Kumar. చెప్పుకుంటే బాగోదు కానండి, సెట్కి వస్తే చాలు Completely, whole set, he was Prem Kumar only. Same character. నటిగా మీ టార్గెట్ ఏంటి? ఫ్యూచర్లో మీరు ఎలాంటి క్యారెక్టర్? This really feels like an interview. Target అయితే I never thought of any target. ఎందుకంటే we plan but that doesn't happen because again God has different plans for us. I just want to go one step up, one step up, one step up. That is the only target I have right now. Because again, if I say something that doesn't happen, then you will come and ask me next film, you said this did not happen. So, ala target ledu. Obviously, everyone wants to be successful, but we always should be prepared for worst also. So, we don't want to get disappointed. So, I just always aim for one level up. అంటే ఇప్పుడే 300 crores మూవీలో యాక్ట్ చేసావు కదా. So, next 1,000 crore, can we keep it low? ఓకే, Abhishek. నెంబర్స్ బయట చెప్పండి. Humble people. ఓకే, ఎలాంటి ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలని ఎలా? ఐడెంటిఫికేషన్ అంటే ఎలాంటి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు? నేమ్, A very good performer. First thing. Then after actress, heroine, or good dancer, or what? First, very good performer. And I want to be known. Obviously, we want to be heroine or actress or dance well, do dance numbers, masala songs, do a very good films. But first, what I personally want is to be known as a very good actor and performer. Like this girl can do everything. Everything. I don't want to be categorized. That is that. ప్రతి సినిమా ఒక ఆర్టిస్ట్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మెయిన్ హీరోయిన్స్ అండ్ మీరు ఆర్టిస్ట్ కూడా. అలా ఈ ప్రేమ్ కుమార్ సినిమాలో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు పొందారు? ఒక మాట చెప్తా, దిస్ ఈస్ ద ఓన్లీ ఫిల్మ్ వేర్ దెర్ ఈస్ నో సీరియస్నెస్ ఇన్ ద క్యారెక్టర్. మతలబ్ కంప్లీట్ ఫిల్మ్. All the films, whatever you're speaking about whatever the films you're saying, just Papam Pasevadu is very different. That time, this was the only film where I can be myself. Like Rashi is Netra, Netra is Rashi. So whoever wants to know Rashi, they go and watch the film. It's the same as Netra. I didn't have to put extra hard work or act. And another plus point, Abhishek never sat with me and said ki do this much, do like this, do like this. He explained the scene, go do whatever you want. That I got so much area and so much space to perform. That is what experience I gained from here. And you can see the vibe. They are like friends. Nothing like producer, nothing like director. Even when Santosh is here, but as you can't see him, but when you see him, the vibe is completely different. All jokes, fun, and then it's like in between fun we are shooting. That is what I take from the film, that you don't have to be seriously working to get a serious output. It can be fun, it can be amazing. Other films I don't have this good experience. I can't say much, but not this good experience. నేత్ర ఏం చేస్తుంది? Movie lo? ఎస్, మూవీలోను Can I speak? What can I speak? వెడ్డింగ్ ప్లానర్. Can I speak? So actually teledu. How much I can tell, I don't know right now. Not climax and all, but till there you can. See, he's a friend now. I can tell him. Thank you, Okay. The friend Such plus like- detective. This is what he does. He's actually detective, na? So in the film, Netra is a wedding planner. Yeah, that is what. I can't speak much because the director will kill me later. ఆయన యాక్సెప్ట్ క్లైమాక్స్ టెల్ మీ. Complete story I can అంటే tell. కథ ఇలా ఉంటుంది సార్. అందుకే if I say రాంగ్లో ఉంటుంది anything, కథ బేసిక్ గా. ఏ మధ్యలో రివీల్ అయినా కానీ సో ఎక్కడ That is మొదలు what- పెట్టినా బ్రేక్ అయిపోతుంది. అలా. చూడటానికి చాలా స్లిమ్గా ఉన్నారు. అవునా? Thank you so much. So now I don't have to make boyfriend na, to get slim. Now I don't have to make boyfriend to get slim. Okay. ఉన్నారు మీకు బాయ్ ఫ్రెండ్? ఇప్పుడు లేదండి. మీరు You అన్నారు కదా, find me na one. నేను సెర్చ్ చేసి చెప్తా. Nice guy, okay. కాదు, మీరు ఇందాక అన్నారు కదా, మీరు
బాయ్ ఫ్రెండ్ ఒళ్ళు తగ్గాలంటే బాయ్ ఫ్రెండ్ డేటింగ్ కానీ వెళ్తాను రెడీగా అన్నారు కదా, అందుకోసం అడుగుతున్నాం. మీ ఆల్రెడీ వెయిట్ లూజ్ అయిపోయింది కదా, ఆ. అయిపోయింది అన్నీ అయిపోయింది, అందుకే వెయిట్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అబ్బా వద్దు. సరే ఓకే నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మీరు సార్ ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలి? సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉందండి. థియేటర్కి వస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. మీరు ఉన్నంతసేపు థియేటర్లో యూ విల్ కంటిన్యూస్లీ లాఫింగ్, you'll enjoy the film. We did a good piece of work is what we believe. చాలా మంచి సినిమా చేసామని నమ్ముతున్నాం. ఆల్ దట్ వీ కెన్ ఆస్క్ ఇస్ గివ్ us one opportunity. We'll make you feel better. I don't disappoint you. That is the only thing that I can say. ఆడియన్స్ పాయింట్ మీరు మూవీ కెమెరా చూసి చెప్పాలా? ఓకే ఓకేనా? అందరికీ నమస్కారం. ఎవ్రీ నార్త్ ఇండియన్ హీరోయిన్ అందరికీ నమస్కారం. అందరికీ నాకు నమస్కారం. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు, కానీ ఇంగ్లీష్లో చెప్తా. ఓకే. సో జస్ట్ లైక్ దిస్ హౌ వీఆర్ హ్యావింగ్ ఫన్ ఇన్ ద ఇంటర్వ్యూ. When you go watch the film, you will not stop laughing. Another thing, it's full out entertainment film, so it has all the elements that you are not prepared for and we are not going to reveal, but give us a chance. And we have put all the hard work. Obviously everyone puts hard work in the film, but we have put hard work and we have played ourselves and not characters. So please go and watch on August 18th and give us all the love. నేను కెమెరాకి చెప్పాలా సార్? చూస్తారా నేను చెప్తే? ప్రేమ్ కుమార్ సినిమా ఎందుకు చూడాలి? ఎందుకు అంటే బాగుంటుంది కాబట్టి. వెరీ న్యూ ఆన్సర్. అంటే బేసిక్గా మేము నమ్మి తీసాం, నవ్వించడానికి తీసాం. చూసిన వాళ్ళు ఎస్ మాకు నవ్వు వస్తుంది, బాగుంది అనుకున్నప్పుడే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాం. ప్రమోషన్స్లో కూడా జనాలు నవ్వుతున్నారు కాబట్టి సినిమా కూడా అలానే ఉంటుంది. మీరు ఇప్పటివరకైతే సినిమా గురించి ఏవైతే చూస్తూ వచ్చారో దానికి 100 times సినిమాలో గ్యారంటీ. కొన్ని సర్ప్రైజులు కూడా ఉంటాయి, బాగుంటుంది. వచ్చి చూడండి, ఒకసారి కలుద్దాం థియేటర్లో, మొహమాటం లేకుండా కలుద్దాం. అది విషయం. నాకు కనిపించని మీకు కనిపించే సంతోష్ శోభన్ సినిమా గురించి ఏం చెప్తాడు చూద్దాం. సంతోష్ చెప్పరా, గట్టిగా చెప్పు. 5వ తారీఖు చెప్తాను, ఏది అనిపిస్తుంది నాకు. ఓ వినిపించిందా? ఫైనల్ గా అమ్మయ్యా వినిపించింది కదా. 5వ తారీఖు నా ఎదురుగుండా 5వ తారీఖు తర్వాత మీకు చెప్పేస్తా యాస్టీస్గా. మనోభావాలు, హావభావాలు. he's in మౌనవ్రత్. మౌనవ్రత్ తెలుసా? మౌనవ్రత్ కొంచెం సిగ్గరండి వ్రతం. మౌనవ్రతం పాటిస్తాను. కాస్త సిగ్గరి. మావాడు నిత్య పెళ్లి కొడుకు కాబట్టి ఓకే ఓకే. ఈ సెటప్లో ఎప్పుడు ఉన్నా పెళ్లి చూపులానే ఉంటుంది మాకు. సార్ మీ హీరోకి రియల్గా పెళ్ళి ఎప్పుడు జరిపిస్తున్నారు? రియల్గా ఒకటి చేస్తే చేసుకుంటే బాగోదు సార్. అది అంటే దట్ ఈస్ మ్యారేజ్ కాబట్టి నేను మిమ్మల్ని చేసుకోమంటలా, అతనికి పెళ్ళి ఆయన రెడీగా ఉన్నాడండి. ఎప్పుడు చేసుకోమన్నా మ్యారీడ్, సింగిల్ మ్యారీడ్, స్టిల్ సింగిల్. ఒకసారి అయిందండి పెళ్ళి. మీకు ఒకసారి అయింది, మీరు 2సార్లు చేసుకోమని సార్. అది మీ మెసేజ్ వచ్చి మమ్మల్ని కొడతారు. అలా కదా నేను అడిగింది. సంతోష్ శోభన్కి రియల్గా ఎప్పుడు పెళ్లి జరిపిస్తారు? యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ డైరెక్టర్గా మీరు అంటున్నారు. వాడు ఎప్పుడు ఒకళ్ళని చూసి బాగుంది ఓకే చేసుకుందాం మామ అంటే అప్పుడు మిగతా కదుపుతాం, అంతేగాని లేకపోతే మనం బలవంతంగా చేసామనుకోండి, అటు ఇటు అయింది అనుకోండి, మందు పట్టుకుంటారు కదండి, కష్టం అండి. పెళ్ళిళ్ళు అలా చేసుకోకూడదండి. సో ఇదండి ప్రేమ్ కుమార్ టీంతో చిట్ చాట్. హీరో ఉన్నాడు కదా, ఉన్నాడు. మీకు నాకు వినిపించింది కాబట్టి ఓకే ఉన్నాడు. సో కాబట్టి మళ్ళీ 18th మీరు కూడా ప్రేమ్ కుమార్ థియేటర్లోనే చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేసి మా ఫ్రెండు ఈ చిత్ర నిర్మాత ఆయన్ని ఆస్వాదిస్తే ఇంకా మరెన్నో సినిమాలు తీయాలని ఆయన ప్లాన్లో ఉన్నారు. కాబట్టి పరిశ్రమ కూడా బాగుంటుంది కాబట్టి, అలాగే డబ్ల్యూ సినిమా ద్వారా ఈ సినిమా డైరెక్టర్గా
ఆయన పరిచయం కావటం అభిషేక్ గారు. సో ఆయన కూడా బోలే అవకాశాలు వస్తాయి. అలాగే హీరోయిన్ ఆల్రెడీ 4 సినిమాలు చేస్తుంది అనుకోండి, ఇంకెవరు వారసత్వం ఉన్న హీరోలను కూడా ఎంచుకుని ఆవిడ చేస్తుంది కాబట్టి ఈ సినిమాని గ్యారంటీకి ఇచ్చాను కోరుకున్నాను. థ్యాంక్ యూ, బాయ్.